ఇండియా శ్రీలంక జట్ల మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చింది. హై స్కోరింగ్ మ్యాచ్లో రెండు జట్లు భారీ స్కోరుతో అదరగొట్టాయి. ఇక చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా అద్భుత విజయం అందుకుంది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన లంక జట్టు మొదట బౌలింగ్ తీసుకుంది. దాంతో టీమిండియా మొదట బ్యాటింగ్కి వచ్చింది. టీమిండియా బ్యాటర్లు దుమ్మురేపారు. అటాకింగ్ గేమ్తో శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్స్లతో 58 హాఫ్ సెంచరీతో సత్తా చాటడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లు 7 వికెట్లకు 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. రిషబ్ పంత్ 33 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్స్తో 49 పరుగులు, యశస్వి జైస్వాల్ 21 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్లతో 40 పరుగులు, శుభమన్ గిల్ 16 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్స్తో 34 పరుగులు చేసి ధాటిగా ఆడారు. శ్రీలంక బౌలర్లో మతిషా పత్రన 4 వికెట్లు తీయగా దిల్షాన్ మధుశంక, హసిత్ ఫెర్నాండో, వానిద్ అసరంగా తలో వికెట్ తీశారు. టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడిన ఈ జోడీ వేగంగా పరుగులు చేసింది. శుభమన్ గిల్ తన శైలికి భిన్నంగా వరుసగా బౌండరీలతో దూకుడు కనపర్చాడు. క్రీజులో ప్రమాదకంగా మారిన ఈ జోడీని మధుశంక విడదీశాడు. ఊరించే బంతితో శుభమన్ గిల్ను క్యాచ్ అవుట్గా బోల్తా కొట్టించాడు. ఆ మరుసటి బంతికే అసరంగా బౌలింగ్లో జైస్వాల్ స్టంపౌట్ అయ్యాడు. దాంతో 74 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ అదే జోరును కొనసాగించారు. వరుసగా 2 వికెట్లు కోల్పోయినా కూడా అటాకింగ్ గేమ్ ఆడారు. సూర్య తన ట్రేడ్ మార్క్ షాట్లతో అల్లరించాడు. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సూర్య పత్రనా బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో 3వ వికెట్కు నమోదైన 76 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా 9 పరుగులు, రియాన్ పరాగ్ 7 పరుగులు తీవ్రంగా నిరాశపరిచారు. కానీ రిషబ్ పంత్ దూకుడుగా ఆడి జట్టు స్కోర్ను 200 పరుగుల మార్కును దాటించాడు. అయితే పత్రనా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 1 పరుగు దూరంలో హాఫ్ సెంచరీని చేజార్చుకున్నాడు. ఇక బ్యాటింగ్కి వచ్చిన రింకు సింగ్ కూడా 1 పరుగే చేసి విఫలమవగా అక్షర్ పటేల్ భారీ 6తో భారత్ ఇన్నింగ్స్ను ముగించాడు. దాంతో టీమిండియా 20 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు ధీటుగా ఆడింది. లంక ఓపెనర్లు దుమ్మురేపారు. నిశంక, కుశాల్ మెండిస్ సూపర్ బ్యాటింగ్తో చెలరేగారు. పవర్ ప్లేలోనే రికార్డు స్కోర్ నమోదు చేశారు. హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. మొదటి వికెట్కి 84 పరుగులు జోడించారు. కానీ 27 బంతుల్లోనే 7 ఫోర్లు 1 సిక్స్తో 45 పరుగులు చేసిన కుశాల్ మెండిస్ని హర్షదీప్ సింగ్ అవుట్ చేశాడు. కానీ ఆ తర్వాత కూడా లంక జట్టు దాటిగా ఆడింది. నిజంగా భారీ స్కోర్ చేసి సెంచరీ వైపు వెళ్ళాడు. కానీ ఆ సమయంలో అక్షర్ పటేల్ 48 బంతుల్లోనే 7 ఫోర్లు 4 సిక్స్లతో 79 పరుగులు చేసిన నిశంకను అవుట్ చేశాడు. ఆ తర్వాత కొట్టాల్సిన రన్ రేట్ పెరగడంతో లంక జట్టు టార్గెట్ని చేరలేదు. దాంతో టీమిండియా మొదటి మ్యాచ్లోనే విజయం సాధించింది. 3 మ్యాచ్ల సిరీస్లో 1-0తో నిలిచింది.